ఒక విధంగా మొత్తానికి రాష్ట్రం అంతా కూడా పెద్ద పండుగలాగా వినాయక చవితి తర్వాత మళ్ళీ ఇది దసరాకు ముందే పెద్ద పండుగ. అంటే జనరల్గా ఇది ఒక పాయింట్ ప్రతి నెల అంటే 63,80,000 మందికి పైగా పెన్షన్ ఇస్తారు ప్రతి నెల సార్. ప్రతి నెల 2,750 కోట్ల రూపాయలు బడ్జెట్ అవుతుంది. అంటే పెన్షన్ పండగ ఈరోజు ఉదయం నుంచి మహాన్యూస్ డ్రైవ్ చేసింది. 1వ తారీఖున ప్రభుత్వం ఇచ్చేటువంటి పెన్షన్స్ వాటి వలన ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అనే దాని మీద ఒక డ్రైవ్ చేసాం. ఆ డ్రైవ్లో పబ్లిక్ మాట్లాడినటువంటి బైట్స్ చాలా వాళ్ళకి ఎంత ఉపయోగపడుతుందో మనం వింటే ఆశ్చర్యపోతుంది. అంటే వాళ్ళు మెడిసిన్ ట్యాబ్లెట్స్ కొనుక్కోవటానికి, ఇంట్లో అవసరాలకి, కరెంటు బిల్లులకి, పాల బిల్లులకి, ఇట్లా ప్రతి అంశాన్ని మాకు ఇచ్చేటువంటి పెన్షన్ డబ్బుల వలనే మేము బతకగలుగుతున్నాము, లేకపోతే మా పరిస్థితి అత్యంత దయనీయకరమైనటువంటి పరిస్థితి ఉండేది అని వాళ్ళు చెప్తుంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. అలాగా వాళ్ళ ఒక భావాలు, వాళ్ళ ఆలోచనలు ఇవంతా కూడా వాళ్ళు క్రెడిట్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు, కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. అది ఎందుకు ఇచ్చారు ఏంటి అనే దానికి కూడా మనం క్లారిటీ ఇవ్వచ్చు. ఒక్కసారి బైట్స్ ప్లే చేయండి. ఇందులో అసలు ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే అసలు 1984లో 1984వ సంవత్సరంలో ఎన్టీ రామారావు గారు 30 రూపాయలతో పెన్షన్ మొదలుపెట్టారు. 30 రూపాయలతో. తర్వాత 94లో చంద్రబాబు నాయుడు గారు 45 రూపాయలు పెంచి దానికి 75 రూపాయలు చేశారు పెన్షన్. ఇప్పుడు 94-95లో ఎంత 75 రూపాయలు అయింది అప్పటికి. తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2004లో ఆయన 125 రూపాయలు పెంచాడు పెన్షన్. దాంతో 75 ప్లస్ 125 200 రూపాయలు పెన్షన్ అయింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి అది చాలా పెద్ద మైలేజ్ వచ్చింది, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 200 రూపాయలు అయినటువంటి పెన్షన్ని చంద్రబాబు నాయుడు గారు 2014లో మరలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన 1000 రూపాయలు పెంచారు. ఎంత? 1000 రూపాయలు. అంటే అప్పుడు ఎంత అయింది? 200 ప్లస్ 1000 1200 అయింది. 1200 అయినటువంటి పెన్షన్ని ఆయన 2017లో అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడే సెకండ్ టర్మ్ ఆ టైంలోనే రెండవసారి 800 పెంచాడు. అంటే 2000 రూపాయలు అయింది. 2000 రూపాయలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత 1000 రూపాయలు పెంచుతా అన్నారు. కానీ దాన్ని ఆయన 250 రూపాయల లెక్కన 1000 రూపాయలు పెంచాడు. ఇది 5 సంవత్సరాల కాల పరిధిలో పెంచి ఆ 2000 ఉన్నటువంటి పెన్షన్ని 3000 రూపాయలు చేశాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా 1000 రూపాయలు పెంచారు. అంటే 3000 నుంచి 1000 రూపాయలు పెరిగితే 4000 అయింది. 4000 రూపాయలు అయితే ఎవరు ఎంత పెంచారు అన్నప్పుడు అంటే ప్రజలకి డబ్బులు తీసుకునే వాళ్ళకి మనకంటే ఎక్కువ క్లారిటీ ఉంటుంది. డబ్బులు వస్తున్నాయి కదా, ఎవరు ఇస్తున్నారు అనేది వాళ్ళకి తెలుసు. వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే ఆ రోజు ఎన్టీఆర్ దగ్గర నుంచి 30 రూపాయలు ఇస్తే తర్వాత చంద్రబాబు నాయుడు గారు 45 రూపాయలు పెంచి తర్వాత మరలా 1000 రూపాయలు పెంచి తర్వాత 800 పెంచి మరలా 1000 రూపాయలు పెంచితే చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వం 2,875 రూపాయలు టీడీపీ ప్రభుత్వం పెంచింది. అంటే కూటమి ప్రభుత్వం 2,875. ఇందుట్లో ఎన్టీ రామారావు గారు 30 రూపాయలు, మిగిలినటువంటి 2,830 రూపాయలు సిబిఎన్ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు అంటే ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి పెంచింది అంటే 1000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు 125 అంటే 1125 రూపాయలు మాత్రం వైఎస్ఆర్ జగన్ కానీ కాంగ్రెస్ కానీ కలిపి పెంచింది. అంటే 2,875 ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు కలిపి ఏమన్నా 1125 రూపాయలు.
అది ప్రజలకి చాలా స్పష్టమైన క్లారిటీ ఉండటంతో పెన్షన్ అంటే మమ్మల్ని ఆదుకోవటం అంటే, మాకు సహాయపడటం అంటే, మా కష్ట సుఖాలను అర్థం చేసుకోవటం అంటే, మా బాధలను అర్థం చేసుకోవటం అంటే, మా పట్ల ప్రేమ ఉండి, మా పట్ల ఆప్యాయత ఉండి, మా కష్ట సుఖాల్లో భాగం పంచుకోవాలనేటువంటి వ్యక్తి మా పెద్ద కొడుకయ్యా చంద్రబాబు నాయుడు అని చెప్పని ప్రజలు చెప్పారు. ఎవరు ఆ పెన్షన్ తీసుకునేవాళ్ళు నిజంగా వాళ్ళ మనసుల్లో ఎంత బలంగా వాళ్ళకి ఆలోచన ఉంది, ఎంత ఒక క్లారిటీ ఉంది వాళ్ళకి. ఒకసారి బయట వచ్చిందా? ఉన్నాయి సార్, రెడీ సార్. బైట్స్ ప్లీజ్. కొడుకులు వాళ్ళు ఎవరు ఇది చేయకున్నా కూడా ప్రభుత్వం మాకు బాగా చూసుకుంటున్నారు సార్. మాకు సంతోషం సార్. ఈ అమ్మాయికి పెన్షన్ రావడం వల్ల ఆ అమ్మాయి డబ్బులతోనే అమ్మాయికి చూపించగలుగుతున్నాం. ఇంత సాయం చేసిన చంద్రబాబు నాయుడుకి పాదాభివందనం చేస్తున్నాం సార్. 6 గంటల కల్లా మమ్మల్ని ఇద్దరు లేపి లక్షణంగా ఇచ్చిపోతున్నారు. మా కొడుకు మాదిరి బాగా కడుపును పెట్టే బిడ్డలు కూడా చూడలేము. ఆయన వచ్చినప్పటి నుంచి చాలా బాగానే ఇస్తున్నారు, ఇంటికి వచ్చి ఇస్తున్నారు వాళ్ళు. ఆయన ఇంకా నువ్వు 100 ఏళ్ళు బతకాలని కోరుతున్నాం. బిడ్డల మీద ఆధారపడకుండా మా ఇది మేము జరుపుకుంటాను ఆయన దయ వల్ల. అట్లాంటిది నెలకు 4,000 ఇస్తానండి ఆయన. కానీ మాకు తాడుబుట్టిన వాళ్ళు కానీ ఎవరికి సాయం చేయకపోయినా మాకు చంద్రన్న మాకు సాయం చేస్తున్నాం. ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటామండి. పిల్లలు చూడకపోయినా, కూతుళ్ళు చూడకపోయినా అవి చూస్తున్నాడు బాబు. సంతోషంగా ఉండాలి సార్. ఎప్పటికైనా ఆయన ఇంకా 10 కాలాలు ఈయన ప్రభుత్వమే ఉండాలని సంతోషంగా కోరుకుంటాను. సీఎంఐ 30 సంవత్సరాలైంది. ఈ పింఛను ప్రారంభమై 40 సంవత్సరాల పైన అయింది. 5 ఏళ్లలో 10 రెట్లు పింఛను పెంచిన పార్టీ, దివ్యాంగులకు 12 రెట్లు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చే పింఛన్లు ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వడం లేదు. మొదటి తారీఖు వస్తే పేదల జీవితాల్లో పండుగ. అదే మరి నేరుగా డబ్బులు ఇవ్వడం. నేను ఛాలెంజ్ చెప్తున్నా, దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా, ధనిక రాష్ట్రాలు ఇవ్వని విధంగా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఇస్తున్నామంటే అది మాకు ఈ పేదల పట్లుండే అభిమానం, ప్రేమ అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. దినకర్ వస్తున్నాడు సార్. అంటే వాళ్ళు మాట్లాడిన ఎవరైతే పెన్షన్ తీసుకున్నారో చాలా బైట్స్, చాలా మంది చాలా గొప్పగా మాట్లాడారు. మన టీం అంతా 4,000 కోసం గ్రౌండ్ లో నుంచి చాలా గ్రౌండ్ లోకి వెళ్ళి వాళ్ళ యొక్క కష్టసుఖాలు, వాళ్ళు అసలు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటని తెలుసుకున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతాం. అంటే ఇలాంటి పెద్ద కార్యక్రమాలను కూడా ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేసిన దాన్ని కూడా పర్ఫెక్ట్గా చెప్పుకోలేకపోతుంది. ఈ చెప్పుకునేది ఎంతన్నా ఉన్నాయి కానీ అవతల పక్క నుంచి అయితే విషం అయితే వీళ్ళ మీద జమ్ముతూ ఉంటారు. అది మంచి కానీ ఇంకోటి కానీ ఏదన్నా కానీ ముందైతే దాని మీద పాయిజన్ వేసేస్తారు, విషం వేసేస్తారు. అంటే మంచి జరుగుతున్నా కూడా అసలు చెడు అనే సంబంధం ఉండదు. ముందు దాని మీద బురదేస్తారు, అది విషయం నిమ్మేస్తారు. వీళ్ళు కాదు, అది విషయం కాదు, ఇది మంచి అని చెప్పుకోవడానికి వీళ్ళ టైం సరిపోయింది. అది వీళ్ళు కొంత ఇన్నోవేషన్తో కూటమి ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి మంచిని చెప్పుకోవడానికి చాలా ఆలోచనలు ఉన్నాయి. వాటిని ఉపయోగపెట్టుకోవాలి. అంతేగాని వాటి చెప్పుకోకపోతే కూడా వాళ్ళకి జరిగే నష్టం ఎక్కువే ఉంటుంది. అంటే బటన్ నొక్కే కార్యక్రమాన్ని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. 26 కోట్ల రూపాయలు బటన్ నొక్కేదానికి ఆ రోజు 28 కోట్ల రూపాయలు యాడ్స్ ఇచ్చారు, అడ్వర్టైజ్మెంట్స్. మనకు రూపాయి కూడా ఇవ్వలేదులే, 28 కోట్లు ఇచ్చారు. నేనేమంటానంటే 26 కోట్ల రూపాయలు అట్లా స్కీము కూటమి ప్రభుత్వం మొదలు పెడితే కనీసం 1 కోటి రూపాయలన్నా దాని ప్రచారానికి ఖర్చు పెట్టుకోవాలి, లేదా 50 లక్షలన్నా పెట్టుకోవాలి. వీళ్ళు చేసింది చెప్పుకోవడానికి వీళ్ళకి అర్థం కాదు. ఉన్నారు సార్, దినకర్ వచ్చారు. దినకర్ నమస్తే. ఏంటి ఎట్లా ఉన్నారు, ఏంటి ఏమంటున్నారు పబ్లిక్ పెన్షన్ తీసుకున్నటువంటి వాళ్ళు? వంశీ గారు, మనం ఇది ఒక గొప్ప విషయంగా చెప్పచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అనే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాననే ఒక వర్డ్ చెప్పి ఈ రోజుకి 30 సంవత్సరాలు అవుతుంది అనమాట. సో ఈరోజు మనం బహుమతి ఇచ్చామని చెప్పొచ్చు మహాన్యూస్ చైర్మన్ వంశీ అన్న. ఎందుకంటే ఈ రోజు మనం చేసిన డ్రైవ్ చూసాము. అంటే ఎన్ని పొగడ్తలు, అంటే వాళ్ళ హార్ట్ ఫీలింగ్స్ చెప్పారనమాట పింఛన్ దారులు. ఎందుకంటే అది మనకు గానీ లేదంటే బయట చాలా మందికి చిన్న అమౌంట్ కావచ్చు, 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, లేదనుకుంటే 15,000, ఇవన్నీ కూడా అంటే వృద్ధులు, వితంతువులు, లేదనుకుంటే వికలాంగులు పింఛన్లకు సంబంధించి. అయితే అది వాళ్ళ గౌరవాన్ని నిలబెడుతుందని చెప్పి అనేది వాళ్ళ ఫీలింగ్. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం మనం కుటుంబాల్లో పరిస్థితి, పెద్దవాళ్ళు
ముఖ్యంగా వాళ్ళని ఎంత చులకనగా చూస్తున్నారు, వాళ్ళ మెడిసిన్స్కి సంబంధించి కావచ్చు, లేదంటే వాళ్ళ అవసరాలకు సంబంధించి కావచ్చు, వాళ్ళని తక్కువగా చూడడం. అది కొడుకులు, కూతుర్లు, లేకుంటే కోడళ్ళు, ఎవరైనా సరే అన్ని ఫ్యామిలీస్, డబ్బున్న ఫ్యామిలీస్లో కూడా వృద్ధులను ఒక భారంగా చూసే పరిస్థితి ఉంటుంది అనమాట. అలాంటిది ఈరోజు ఏదైతే మనం చూస్తాం, అంటే ధనిక రాష్ట్రాలైన తెలంగాణ తీసుకుంటే అక్కడ కేవలం మన ఆంధ్రప్రదేశ్తో పోలిసి దాదాపుగా 2,000 రూపాయలు, 4,000 రూపాయలు, 10,000 రూపాయలు తక్కువే ఇస్తున్నారు ఇంకా పింఛన్ అక్కడ. ఏదైతే వృద్ధాప్య పింఛన్ కావచ్చు, వితంతు పింఛన్ కావచ్చు, వికలాంగుల పింఛన్ కావచ్చు. అలాంటిది చంద్రబాబు నాయుడు నిజంగా మనసున్న నాయకుడు. మాకు ఒకరు కొడుకు అంటున్నారు చంద్రబాబు నాయుడిని, ఒకడు మా అన్న అంటున్నారు, ఒకరు వచ్చి మా కుటుంబ పెద్ద అంటున్నారు. ఇట్లాగా వాళ్ళ ఒపీనియన్స్ ఓపెన్ గా చెప్పడం జరిగింది. కొన్ని సమస్యలు కూడా చెప్పారు కొంతమంది, అంటే మాకు వృద్ధాప్య సరిగా రావడం లేదు, దాన్ని మాకు ఆగిపోయింది, ఆ కరెంటు మీటర్ రీడింగ్ ఇవన్నీ కూడా అని చెప్పడం జరిగింది అనమాట. సో మొత్తానికైతే చంద్రబాబు నాయుడు మాత్రం చరిత్రలో ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెలో నిలిచిపోయే విధంగా ఈ పింఛన్ల పెంపు అనేది జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే నాకు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అనుకుంటూ నినాదాలతో వచ్చాడు, ఆయన ప్రతి సంవత్సరం 250 రూపాయలు పెంచేదానికి గొప్ప మనసు ఉన్నట్టు పెద్ద పబ్లిసిటీ చేసుకున్నాడు మీరు చెప్పినట్టు. అయితే ఏకదమ్మునై 3,000 రూపాయలని 4,000 చేయడం, 4,000 దాన్ని 6,000 చేయడం, 8,000 10,000 దాన్ని 15,000 చేయడం, ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా ఉపయోగపడుతున్నాయంటూ కూడా వాళ్ళ మాటల్లో రియాలిటీలో చెప్పడం జరిగింది అనమాట. దాదాపుగా 60 లక్షల పైగా కుటుంబాలకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేనప్పటికీ కూడా వేల కోట్ల రూపాయలను పింఛన్ ఖర్చు పెడుతూ ఉన్నారు. అయితే ఇదైతే ఒక అద్భుతమైన పథకంగా చెప్పొచ్చు. సూపర్ 6 పథకాల్లో కూడా ఈ పింఛన్ పథకం అనేది మాత్రం అత్యద్భుతం అని చెప్తూ ఉన్నారు. అయితే ఒక హోప్ అయితే వంశీ గారు, ముఖ్యంగా వృద్ధుల్లో మాత్రం, వితంతుల్లో మాత్రం చంద్రబాబు నాయుడు ఈ మూడేళ్లలో మరింత కూడా ఈ పింఛన్ పథకాన్ని పెంచుతారు అమౌంట్స్ అంటూ కూడా వాళ్ళు ఆశాభావం చేసే పరిస్థితి.